ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. కోకిల కొత్తగా పాట పాడే రోజు, లేత మావిళ్ళు తోరణాలుగా మారే రోజు, 7 రుచులు కమ్మదనంతో మన కోసం ఎదురు చూసే రోజు. అదే తెలుగువారి సంవత్సరాది, తెలుగు జాతి సంవత్సరాది, మన ఉగాది పండుగ. ఈరోజు ఉగాది పండుగలో అమ్మ చేతి వంటలో మిమ్మల్ని కలుసుకోవటానికి ఒక గెస్ట్ రాబోతున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడ గురించి చెప్పేనా? పాటని తన ప్రేమలో పడేలా చేసుకుంది, తను పాడుతూ అందరినీ ప్రేమలో పడేలా చేసింది. తను ఎవరో కాదు, తను కొన్ని వేల స్టేజ్ పెర్ఫార్మెన్స్లతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కూడా సంపాదించింది. తన పాటలతో కుర్రకారుల్ని ఉర్రూతలిగించింది. ఇప్పుడు తనని చూసి మనందరం గర్వంగా చెప్పుకునే స్టేజ్లో నుంచోనుంది. తను ఎవరో కాదు, ఈ ఉగాది పండుగ రోజు అమ్మ చేతి వంట ప్రేక్షకులందరినీ పలకరించడానికి, ఉగాది మనతో సెలబ్రేట్ చేసుకోవటానికి వస్తున్నారు సింగర్ విజయలక్ష్మి గారు. హాయ్ విజయలక్ష్మి గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ముందుగా మా అమ్మ చేతి వంట ప్రేక్షకుల తరపున, నా తరపున, మై టీవీ అభిరుచి ఛానల్ తరపున మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు అలాగే ఈటీవీ అభిరుచి అమ్మ చేతి వంట చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అబ్బా, మీరు ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడతారో అది నాకు ఎంత నచ్చుతుందో. అసలు నీకంటేనా? నాకంటే డెఫినెట్గా మాట్లాడతారు. అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, తెలుగుని ఎలా పలకాలి అనేది చాలా చాలా బాగుంటుంది. అసలు మీరు ఇలా షోలో కలుసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా షోలో చాలా షోలు నేను కలిసి చేశాను. అవును, నా షోలో మీరు చాలా వాటిలో పార్టిసిపేట్ చేశారు, కానీ మీతో ఇలా చేయటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నాకు కూడా. ఎందుకు అంటే విజయలక్ష్మి గారు అనగానే మనకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ అంటే ఎవరు అని రాయగానే ఫస్ట్ పేరు, ఫస్ట్ లైన్ లో ఉండేది విజయలక్ష్మి గారి పేరు. అవును. సో అలా గుర్తింపు తెచ్చుకోవటం కూడా చాలా చాలా కష్టం. అంటే కొన్ని వేల పాటలు సినిమాల్లో పాడతారు, కానీ ఒక డెడికేటెడ్ గా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయాలి, సింగర్స్ లో ఉన్నారు నెంబర్ 1 అంటే మీరు. టిపికల్ కదా, అలా ఒక పేరు తెచ్చుకోవటం అది యాక్చువల్ కొంచెం విచిత్రంగా ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే నేను కూడా ఆల్మోస్ట్ ఒక 300 ఫిల్మ్స్ పాడాను. బట్ అన్ని సినిమాల్లో పాడినా రాని ఒక ఇమేజ్ నాకు ఒక పెర్ఫార్మర్ గా స్టేజ్ మీద ఎక్కువ అన్నమాట. ఎక్కువ మీరు చేసిన అన్ని స్టేజ్ పెర్ఫార్మెన్స్ గాను మీరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మీరు 24 hours పాడినందుకు. అండ్ 24 గంటలు ఆవిడ ఆపకుండా పాడారు. 24 గంటలు పాట పాడుతూనే ఉన్నారు. అదొక రికార్డ్ గా కావాలని పాడారు. ఆ 24 గంటల్లో నేను ఒక గంట కూడా వెళ్ళొచ్చు. మీకు గుర్తుందో లేదో? అవునా, 24 గంటలు ఎలా పాడతారు అంటే ఆపుతారు కదా, వాటర్ తాగాలి, కూర్చోవాలి ఒక పావు గంట. కూర్చోడం అవేం లేవు, జస్ట్ ఒక 4-5 hours 3-4 hours కొంచెం 5 minutes బ్రేక్ తీసుకున్నాను అంతే. ఫుడ్ లేదు అంతే, ఇంకా నుంచునే ఉన్నాను 24 hours. ఓకే, ఇంకా పోల్ సంగతులు స్టార్ట్ చేసి ఉగాది ఎపిసోడ్ ని అప్పుడు మాట్లాడుకుందాం. చాలా చాలా సంగతులు ఉన్నాయి. సో ఈ రోజు మీరు వంట బాగా చేస్తారా విజయలక్ష్మి గారు? చేస్తాను. బాగానా కాదా తినేవాళ్ళు చెప్పాలి. అంతేనా? అయితే నేను బాగానే చేస్తానులే. బాగానే చేస్తారు, ప్రాణాలకు ఢోకా లేదు. ఓకే, మీరు వెజిటేరియన్ కదా? అవును. వెజిటేరియన్ ఫుడ్ లో మీరు బాగా చేసే రెసిపీ ఏంటి? పప్పుచారు. పప్పుచారు. పిండి వంటలు అంటే నాకు మామూలుగా పులిహార, ఇలాంటి పాయసం ఇలాంటివన్నీ వచ్చు. బట్ మా అమ్మగారు ఉంటారు కాబట్టి ఎక్కువ అవకాశం రాదు నాకు పెద్ద వంటలు చేసే అవకాశం. అమ్మ మీ దగ్గర ఉంటారు? అవును, నాకు కూడా అంటే అమ్మ నాతోనే ఉంటారు. అందుకే నాకు అసలు వంటగదిలోకి వెళ్ళే అవకాశం రాదు, చేసే పని అవసరం లేదు. అమ్మలు ఉంటే వంట మాత్రం అంత అసలు చేయబుద్ధి కాదే. అమ్మ చూస్తే పని చేయబుద్ధి కాదు, ఫస్ట్ వంట కాదు పనే చేయబుద్ధి కాదు. సో అయితే ఏం చేస్తున్నారు ఈరోజు అది స్పెషల్ గా మా అమ్మ చేతి వంట ప్రేక్షకులకి? ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కడ చూసినా సోషల్ మీడియా కానీ జనరల్ గా కూడా అందరికి హెల్త్ మీద చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. డైట్ రకరకాల డైట్స్. అందులో ఈ మధ్య ఎక్కువ ప్రాచుర్యం పొందిన డైట్ మిల్లెట్స్. ఇలా మనకి చాలా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి డైట్స్ మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. సో ఊదలు, దాంట్లో ఆ చిరుధాన్యాల్లో ఒకటి సామలు అని, అరికలు అని, ఇలా కొర్రలు ఇలా ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి ఊదలు. యా, ఊదలతో ఇవాళ
పులిహార చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు విజయలక్ష్మి గారు ఉగాది స్పెషల్గా మనకి ఊదల మామిడికాయ పులిహార చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఊదల మామిడి పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు, మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు, నూనె, ఇంగువ, కరివేపాకు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి. ఊదల్ని మీరు ముందుగా ఉడికించి పెట్టేశారా? దీన్ని ఎక్కువసేపు పట్టదు కానీ బట్ ఒక 1 అవర్ మనం నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. 1 అవర్ నానబెట్టుకొని మనం దాన్ని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్లో అన్నం ఉడికించినట్టే కదా, మెత్తగా ఉడికించి పెట్టేసుకున్నాం. అదే. సో మిగతా అన్ని కూడా రెడీగా ఉన్నాయి. వంట స్టార్ట్ చేసి మాట్లాడుకుంటూ వంట చేద్దాం. కానీ ఇప్పటికే ఎదురు చూస్తున్నారు, ఏంటి విజయలక్ష్మి గారితో మాటలు మాట్లాడుతుంది, పాట కదా పాడించాలి, చాలా లేట్ అయిపోయింది అని అనుకుంటున్నారు. నేను అస్సలు లేట్ చేయను. ఉగాది ఎపిసోడ్ని మీరు పాడే ఒక మంచి పాటతో వంట స్టార్ట్ చేద్దాం. వికారి నామ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం, 6 రుచులతో అయ్యను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. చైత్రమాస శుక్లపక్షం ఉత్తర భాద్ర నక్షత్రం, ఉగాది తెచ్చెను గుండెకు ఆనందం. హో మాయని గురుతులు అయ్యెను మన సొంతం. వేపల చిరుపూత మామిడి తొలికాత, పులుపుల పులకింత పచ్చడిలో మమత. తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా, ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటి నావా. అది అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం, ఇది ఇదిగా మనిషి మనుగడకు ఆది అంత సూత్రం. వికారి నామ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం, 6 రుచులతో అయ్యను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. వావ్, సూపర్. నిజంగా ఒక పాటతో ఒక మంచి ప్లెజెంట్నెస్, బ్రెయిన్లో ఉన్న చాలా ఆలోచనలు ఇలా తీసి పడేయచ్చు అంటే ఒక మంచి పాట వింటే చాలు. నాకు ఒక్కసారిగా ఇప్పుడు ఆ పాట విన్నాక అంత ప్రశాంతంగా అనిపించి, ఎంత మీనింగ్ ఉంది. ఇది ప్రైవేట్గా పాడిన పాట, చాలా చాలా బాగుంది. లిరిక్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. చాలా బాగుంది మీరు పాడిన పాట. నేను అడిగినందుకు మీరు పాడిన పాట సార్థకం అయిపోయింది. థ్యాంక్ యూ. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. సో ఫస్ట్ ఆయిల్, తాలింపు మెయిన్ కదా పులిహార అంటేనే. అందులో కట్టకట్టలాడే పప్పులు బలేస్తున్నా, పప్పులు, పల్లి పప్పులు, ఇంగువ, కరివేపాకు, దేని రుచి దాందే అంతే. ఇంకా విజయలక్ష్మి గారు, మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క అమ్మాయి, ఒక్క పాప. ఏం చదువుకుంటుంటాను? అదే అడగద్దు. నాకు తెలుసు ఎందుకు. పాప ఏం చదువుకుంటుందో చెప్తే విజయలక్ష్మి గారు రాసి తెలిసిపోతుంది. మీరు ఎవరి గ్రీన్, మీ పాప పెళ్ళై మీ పాపకి పిల్లలు పుట్టాక కూడా మీరు ఇలాగే ఉంటారు. అసలు అయినా కానీ చెప్పను, చెప్పరు. తను చక్కగా, నాకు తెలుసు, తను ఎంఎస్ కంప్లీట్ చేసుకొని యూఎస్ లో జాబ్ చేస్తుంది. కానీ మీ అందుకోసం ఆవిడతోనే చెప్పిద్దాం అనుకున్నా, ఆవిడ చెప్పనన్నా నేను చెప్పేశాను. ఆవాలు, పప్పులైనా నాకు పప్పులు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటా. పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేశారు. తర్వాత పల్లీలు, నాకు ఇష్టం కాబట్టి ఇంకొన్ని ఎక్కువ వేసుకున్నాను. మన ఇద్దరమే తినేటట్టున్నాం కదా. మన ఇద్దరి కోసమే కదా పులిహార. ఓకే, జీలకర్ర వేసుకుందాం. మామూలుగా పులిహోరలో జీలకర్ర వేయం కదా, దీనికి వేస్తామా ఊదలో? జీలకర్ర కూడా ఒక సెపరేట్ టేస్ట్. అంటే పులిహోర రకరకాలుగా చేస్తారు. కొందరు జీలకర్ర వేస్తారు, కొందరు నువ్వులు వేస్తారు, జాగ్రత్త, కొందరు ఆవ పెడతారు. అవును. సో పులిహోరలో కూడా రకాలు, ఎలా చేసినా పులిహోర రుచి చేయొచ్చు. వేగిని పప్పులు వేగా, ఇంగు వేసుకుందాం. మంచి ఫ్లేవర్. ఇంగువ ఇష్టం అనుకుంటా, టక్క వేసారు చాలా. నేనైతే కారం బాగా తింటాను.
నేను కూడా బాగా తింటాను. బాగా తింటావా? ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. కొంచెం ఎక్కువ వేద్దాం అయితే. ఓకే, మిర్చి కూడా వేస్తాం. మిర్చి వేసేయండి మొత్తం. పులిహోరలో మిర్చి చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్ గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఫ్లేవర్ ఎలా ఉంది కదా, ఆడిపోతుంది. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఏం వేద్దాం చెప్పు? మామిడికాయ. ఎస్, మామిడికాయ పచ్చి మామిడికాయని తురిమేసి పెట్టాము. పచ్చి మామిడికాయ తురుము. ఇది కొద్దిగా వేడి చేస్తేనే బాగుంటుందా? కొంచెం మరి పచ్చిగా ఉండకూడదు, ఆ పచ్చినెస్ పోవాలి. కొంచెం వేగని, ఒక్క 1 మినిట్. సో దీంట్లోనే మనం ఉప్పు వేసేసుకుందాం, అన్నంలో మళ్ళీ కలవదు. అవును, సో అన్నానికి తగ్గట్టు. సో వేసేద్దామా? స్టవ్ ఆపేస్తున్నాను. సో ఇప్పుడు ఏ ఉండలు లేకుండా తాలింపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ విజయలక్ష్మి గారు, మీరు అలా 24 hours ఛాలెంజ్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆపకుండా పాడాలి అని అలాంటి ఛాలెంజ్. స్టేజ్ షోలో మనం చూస్తూ ఉంటే జనరల్గా ఆడియన్స్ చాయిస్ బట్టే మన ప్రోగ్రామ్ వెళ్తూ ఉంటుంది. మనకి ఇష్టమైన పాటలు పాడుకోవడం చాలా తక్కువ. మేబీ ఒక ఫస్ట్ ఒకటి పాట వింటారు, దాని తర్వాత వాళ్ళని బట్టే వెళ్ళాలి కదా ప్రోగ్రాము. సో నాకు ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయన్నమాట. సో నాకు ఎప్పుడు అనిపించేది, అయ్యో ఇవన్నీ ఎప్పుడు పాడుకోలేనా, నాకు చాలా అవకాశమే రాదా అని. సో అప్పుడు అనుకున్నాను అనమాట, ఎక్కువ గంటలు ప్రోగ్రామ్ చేస్తే మేబీ ఎక్కువ పాటలు పాడుకోవచ్చు. సో అట్లాగే ఫస్ట్ 6 hours అనుకున్నా, తర్వాత 8 hours అనుకున్నా, తర్వాత 12 అనుకున్నా. తర్వాత ఏంటో ఒక తెగింపు వచ్చేస్తున్నాం, లేదు ఒక 24 hours చేద్దాం. సో సరదా అంతే, అదేం రికార్డ్ కోసం అని అనుకోలేదు ముందు, బట్ ఒక సరదాగా స్టార్ట్ చేస్తాను అనమాట. మీరు ఎక్కువగా ఎలాంటి పాటలు, ఏ జోనర్లో ఈ పాటలు నాకు బాగా సూట్ అవుతాయి, ఇప్పుడు నేను బాగా పాడగలను అనుకునే ఏ జోనర్లో పాడగలను? అందరూ నాకు సూట్ అవుతా అనుకునే జోనర్ యాక్చువల్లీ ఫాస్ట్ సాంగ్స్. ఫాస్ట్ అండ్ కొంచెం డిఫరెంట్ టోన్, మాస్, డిఫరెంట్ అంటే ఒక పాటకు తగ్గట్టు ఏమైనా గొంతు మార్చాలి అట్లా. బట్ నేను అలా అనుకున్నాను, కానీ మీరు స్వరాభిషేకంలో పాడినప్పుడు ఆ ఓల్డ్ సాంగ్స్ మెలోడీ, నేను యాక్చువల్లీ నా మెలోడీ నాకు చాలా ఇష్టం. ఇది ఈ స్టైల్ కూడా చాలా బాగుంది, మీరు ఈ పాటలు కూడా బాగా పాడినాను అప్పుడు అనుకున్నాను. ఇందాక పాడినప్పుడు కూడా మీ ఎక్స్ప్రెషన్స్ మెయిన్ ఎంత బాగున్నాయి, అందుకే మీరు అన్ని స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు బోర్ కొట్టకుండా, ఎవరికి బోర్ కొట్టకుండా చేయగలరు. అది నిజంగా అదృష్టం అనుకుంటా. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన కూడా చాలా చిన్న ఏజ్ లో, నాకు 8 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను ప్రొఫెషనల్ గా సింగింగ్. సో ఇప్పటి వరకు దాదాపు 7,000 shows అయిపోయింది. 7,000 shows ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే యాక్చువల్గా ఏంటంటే స్టేజ్ సింగింగ్ అనేది ఒక డిఫరెంట్ ఆర్ట్. మామూలుగా పాట పాడటం వేరు, స్టేజ్ మీద పాట పాడటం డెఫినెట్గా వేరు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా జస్ట్ నుంచుని పాడితే అంత అప్రిషియేట్ చేయట్లే. అంటే వాళ్ళకు కూడా సంథింగ్, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట. సో నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట, ఓకే నేను కొంచెం ఓకే మూమెంట్స్ ఇస్తాను, జోక్ చేస్తుంటాను, అవుతాను, అలా పాడుతుంటే మేబీ పెద్దవాళ్ళకి నచ్చదేమో అని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ పెద్దవాళ్ళే వచ్చి చెప్తారు, మీరు పాడుతుంటే మాకు కూడా హుషారు వస్తుందండి అని చెప్తారు. సో సూపర్. ఇందుకు ఉగాది పాట చాలా బాగుంది మీ స్టైల్లో, అంటే మా అందరికి మీరు ఎలా నచ్చుతారో ఆ స్టైల్లో ఒక పాట. ఓకే, అయితే నేను విక్రమార్కుడిలో పాడిన పాట పాడతా. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమ్మ డమ్మ డమ్మారి, అత్తిల్లి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అత్తిల్లి సత్తి బాబు సతి మెత్తని కత్తి బాబు. వావ్, సూపర్ సూపర్ సూపర్. అలానే ఒక మంచి మెలోడీ. నీకు ఇష్టమైన పాట? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఈనాడు చేజారిపోయింది, నీ నీడగా
వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. సూపర్ సూపర్. ఒక మంచి ఉగాది పాట విన్నాను, ఒక మంచి మాస్ సాంగ్ విన్నాను, ఒక మెలోడీ విన్నాను. ఇంకా ఇప్పుడు ఒక మంచి పులిహార తినబోతున్నావు. పులిహార తింటాను, రెడీగా ఉంది. అమ్మ ఇంకొకటి ఉంది, మీకు నచ్చిన ఒక మంచి భక్తి పాట ఏదో. భక్తి పాట, ఓకే తప్పకుండా. దేవుడికి అలా లాస్ట్ లో పాట పాడి మనం చేసిన పులిహార పెట్టేసి మన ఇద్దరం తినేద్దాం. నచ్చిన కాదు, నేను పాడిన పాట పాడు. సాయి మహిమ తెలుసు కదా, దాంట్లో సాయి దివ్య రూపం. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. మా సాయి బాబా మనసు వెండి కొండ, మా సాయి బాబా మనసు వెండి కొండ, మా యోగి బాబా మాట మల్లెదండ, సాయి చేతి చలువా 1000 కోట్ల విలువా, ఆ లీలలన్నీ అభినుతించగలమా, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు యాక్చువల్లీ ఉగాది అంటే మనకి తెలుగు వాళ్ళందరికీ ఇయర్ స్టార్టింగ్ అంటారు. ఇయర్ స్టార్టింగ్లో నా అమ్మ చేతం అంటే మేము గ్రాండ్ ఓపెనింగ్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి పాటలతో కొన్ని రికార్డ్స్, ఎలా కష్టపడి పైకి రావాలి, ఎంత కష్టపడితే మనం అనుకున్న స్టేజ్ రీచ్ అవుతాం మీ లైఫ్లోనే తెలుస్తుంది. ఇవన్నీ తలుచుకుంటూ ఇవన్నీ అనుకుంటూ ఒక మంచి టేస్టీ రెసిపీతో ఉగాది పండుగ నేను సెలబ్రేట్ చేసుకున్నాను. ఫుల్ఫిల్ అయిపోయింది. అయితే ఉగాది రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారంటారు. సో ఇవాళ మంచి శుభ సూచక ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను. అంతే, మరి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరినీ పలకరించారు, మంచి రెసిపీ చేశాను. సో ప్రవీణ, చాలా హెల్తీ రెసిపీ, ఊదలతో మామిడికాయ పులిహోర రెడీ. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేసే ముందు పండగ రోజు ముందుగా మనం ఏమి తినకుండా ముందు ఉగాది పచ్చడి తింటాము. సో నేను రెడీగా నేను చేసుకొచ్చాను. మీరు ఇది తిన్నాక అది తిందాం. మామూలుగా ఇంట్లో అయితే బౌల్స్ అన్ని పెట్టుకొని తింటాము. అదిరిందిగా. అవునా? సూపర్ కదా, ఎంత బాగుందో. నాకేంటి తీపి ఎక్కువ వచ్చింది అంటే నీ జీవితం అంతా తీయగా హాయిగా సాగుతుందని ఇండికేషన్ అనమాట. సో ఉగాది పచ్చడి మేము తినేసాము, చాలా ఎమ్మిగా ఉంది మా పచ్చడి. దాంతో పాటుగా మా ఎమ్మి రెసిపీ కూడా ఎదురు చూస్తూ ఉంది. మిర్చి కావాలా? మిర్చి కావాలి. ముందు నువ్వు తిను, నీకేం కాకపోతే నేను తింటా. పండుగ పూట ఎమ్మి లంచ్ స్టార్ట్. అస్సలు నో రియాక్షన్, ఓన్లీ సైగలా. బా అంతా టేస్ట్ తిందో. ఇంకో స్పూన్ మీద స్పూన్ వేసినప్పుడే అనుకున్నాం కదా. నేను వేసిన పప్పులు కూడా అన్నీ చాలా బాగున్నాయి.
నువ్వు వేసావు కాబట్టి అంత బాగా వేగాయి. చాలా బాగుంది నిజంగా, చాలా చాలా బాగుంది. పండుగ పూట చేసి అన్ని తినేస్తున్నాం బాబాయ్, అన్ని ఎక్కువైపోతున్నాయేమో క్యాలరీలు అనుకోకుండా ఇలా తిన్నా కూడా డైట్ కాన్షియస్ లో ఉండేలాగా టేస్టీగా చాలా చాలా బాగుంది. ఊదల మామిడికాయ పులిహోర మీరు కంపల్సరీగా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. ఊదల మామిడి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు, మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు, నూనె, ఇంగువ, కరివేపాకు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి. ఊదల మామిడి పులిహోర తయారు చేసుకోవడం విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి. దానిలో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత దానిలో పచ్చి మామిడికాయ తురుము, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన ఊదలను కూడా అందులో వేసుకొని మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మామిడికాయ పులిహోరని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఉగాది స్పెషల్ ఊదల మామిడి పులిహోర రెడీ. సో విజయలక్ష్మి గారు, మీ వాల్యుబుల్ టైంని చక్కగా ఉగాది పండుగ కోసం మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరి కోసం స్పెండ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత టేస్టీ రెసిపీని చాలా సింపుల్గా మంచి మంచి పాటలతో ఒక్కో రకం ఒక్కొక్క పాట పాడి మా అందరికి వినిపించి చాలా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ, ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు, నాతో వండించినందుకు, తిన్నందుకు, మెచ్చుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈరోజు ఉగాది స్పెషల్ అమ్మ చేతి వంట చాలా చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా 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 బాగా జరిగింది. అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. రేపు తిరిగి అమ్మ చేతి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.